వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఓర్వకల్ రాక్ గార్డెన్ వద్ద నిర్వహిస్తున్న యోగా కార్యక్రమాలు. ఎర్రగుంటపల్లిలోని ప్రజలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహణ. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిరసన సేగ. భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవ సభలో రేషన్ మాఫియాపై ఘాటైన విమర్శలు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా వాహనాలు తనిఖీ చేసిన ట్రాఫిక్ సిఐ. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి జన్మదిన వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. జిల్లా తెదేపా కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకలను తెదేపా నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి తిక్కారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తిక్కారెడ్డి మాట్లాడుతూ, కర్నూలు జిల్లాలో సాగు, త్రాగునీటి ప్రాజెక్టులు అయిన వేదవతి, గన్రేవుల ప్రాజెక్టులను ముఖ్యమంత్రి నిర్మించాలని కోరారు. ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తే కర్నూలు జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేసిన అందరికీ పదవులు వస్తాయని తెలిపారు. జై 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 టీడీపీ, జై బోలో ఎన్టీఆర్, జై 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 టీడీపీ, జై బోలో ఎన్టీఆర్. పులివై పుట్టావు టీకెరెడ్డి, మా దేవుడు నువ్వయ్య టీకెరెడ్డి. టీకెరెడ్డి ధనమై కదలాలి, టీకెరెడ్డిని ఎమ్మెల్సీ చెయ్యాలి రా. జై 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 జై. మొట్టమొదట ఆయనకి జన్మదిన ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు నేను జన్మదినంగా చెప్పకూడదు కానీ చెప్పాలి. మనం అన్ని పనులు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారు కానీ, ఎవరన్నా కానీ మనం అటాకింగ్ చేయాలి. ముఖ్యంగా ఐటీడీపీ బాగా వీక్ అయింది, దాన్ని పని చేసుకోవాలి. ఏ పదవి ఉంటేనే పని చేస్తామా? పదవి లేకుంటే ఏం పార్టీని కాపాడుకోలేదా? మనము ఈ 5 ఏళ్ళు ఎంత నిర్బంధం ఎదుర్కొన్నాం. ఈరోజు చేసిన పని పెన్షన్ ఆయన 2000 ఇవ్వడానికి ఇబ్బంది పడినాడు. 4000 ఇంటికి 1వ తారీఖు ఇస్తా ఉన్నాం. ఎన్ని పనులు చేస్తున్నాం. మన కర్నూలు జిల్లాకి ఎన్ని మనకు వచ్చినాయి. భవిష్యత్తులో మీరు చూస్తే మన గుండ్రేవలు సాధించుకుంటే సస్యశ్యామలం. కాకందరూ బొమ్మ ఎట్లా పెట్టామో చంద్రబాబు నాయుడు బొమ్మ కూడా అట్లా పెడతాం ప్రతి ఊళ్ళో. ఎందుకంటే మన కర్నూలు జిల్లా అంతా వలసలు పోతున్నాయి. మామంతా అక్కడి నుంచి వచ్చినలే. ఎప్పుడైతే కరువు ఉంటుందో అక్కడే ఫ్యాక్షన్ తయారవుతుంది. ఎందుకంటే మధ్యాహ్నం పూట 12 ఆ చెట్టు కింద కూర్చుంటారు, 54 మాటలు మాట్లాడుకుంటారు, కోపం వస్తుంది. మన దగ్గర కోపం వస్తే చంపుకోవడమే అయింది. కాబట్టి ఈ ఫ్యాక్షన్ పోవాలన్నా, వలసలు పోవాలన్నా గుండ్రేవల ప్రాజెక్టు కావాలి, ఆర్డీఎస్ కావాలి, వేదవతి కావాలి. సార్ చేశాడు. జగన్ అసలుకి వాటిని ముందుకు కూడా తీసుకోపోలేదు. కాబట్టి నా జన్మదిన సందర్భంగా నేను కోరుకునేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మా జిల్లాకు మంచి పదవులు బీసీలో ఉన్నటువంటి వర్గాలకు ఇవ్వండి. అలాగే మాకు కావలసినటువంటి నీళ్లు, నిధులు ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. చూసాం మన కురువలను ఎంపీటీసీని చేసినామా లేదా? చెప్పాలి కదా. మనం ఒక ఎంపీటీసీని, సాధారణ ఎంపీటీసీని ఒక ఎంపీని చేసి ఢిల్లీ పెట్టాం. సర్పంచ్ బొగ్గుల దస్తగిరి ఎమ్మెల్యే చేసినాం కదా, చేసినామా లేదా? కాబట్టి ఒక్కొక్కరిని, అన్ని కులాలని, మతాలని గౌరవించే పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. కాబట్టి పార్టీ పచ్చగుంటే మనం పచ్చగుంటాం. ఇప్పుడు జగన్ పార్టీ ఉంది, నమ్ముకుండ్రి, సో వాళ్ళు దోచుకుండ్రి, దాచుకుండ్రి. జగన్ గన రేపు మన్నాడు జైలు పోతే కొంతమంది మన లేకొస్తారు, కొంతమంది బీజేపీకి వస్తారు, కొంతమంది కాంగ్రెస్, ఎవరు యాడికి పోతారు. మన పార్టీ ఎట్లయిందా? చంద్రబాబు లోపలేస్తే యాడికి పోయినా మనము
రోడ్ల మీద పొరలాడి కొట్లాడి మనం ఒకటే కాదు, తెలంగాణ ఒకటే కాదు, భారతదేశం ఒకటే కాదు, అన్ని దేశాల్లో చంద్రబాబు కోసం కొట్లాడి బయటికి తెచ్చుకొని మరి పార్టీ జెండా నిలుపుకొని 175కి 164 గెలిచినాము. అంటే కొంతమంది బాధ ఉంటుంది, ప్రభుత్వం వచ్చింది మాకు రాలేదు, మామూలు కోపాలు తాపాలు ఉంటాయి. కానీ కొంచెం ఓపిక అవసరం, ఓపికతో, ఎందుకంటే కూటమిలో కూడా ఉన్నాం కాబట్టి అందరికీ ప్రభాకర్ అన్న చెప్పినట్టు కొద్దిగా అటు ఇటుగా పదవులు అనేవి అందరికీ వస్తాయని చెప్పి చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తుంటే మే 28న మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లా మహానాడు సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై దాడులు జరిగితే ఉపేక్షించేది లేదని చెప్పిన రోజే కొండపి మండలం జాళ్లపాలెం గ్రామంలో సీసీటీవీ విజువల్స్ కావాలనే సాకుతో ఒక ఇంట్లోకి ప్రవేశించిన ప్రకాశం జిల్లా మర్రిపూడి ఎస్ఐ ఏ రమేష్ బాబు అతని సిబ్బంది మహిళలపై పిల్లలపై అసభ్యకరంగా మాట్లాడుతూ చేయి చేసుకోవడమే కాకుండా దౌర్జన్యంగా డీవీఆర్ డివైస్ సామాగ్రిని లూటీ చేసి తీసుకెళ్లడం జరిగింది. శభాష్ ప్రకాశం జిల్లా ఫ్రెండ్లీ పోలీస్ గారు. అతను నాకు ఈయన పోలీసు స్కీమ్ అంటున్నాడు. అదే చేస్తున్నాం, మా బడ్జెట్ అవును సొంత అవ్వద్దు. అవును సార్, మీరు లెసన్ ఇవ్వాలి, ఓటు ఎలా పోతాం, ఓటు ఎలా పోతాను లేదు చిన్న పిల్లల మీద నాకు మీ ఇంట్లో అనుమానం వచ్చింది, వెళ్ళిపోతే నీకు వెళ్ళిపోతే మేలకుండా వెళ్ళిపోతే మేలకుండా కుదరదు. మాకు ఏ ఇంట్లోకి వెళ్ళే అధికారాన్ని అది నువ్వు చెప్పు. వెట్టాడుతాను పెట్టాడు. మాట్లాడుతున్నాడు మరి మీ ఎస్ఐ గారు ఏం చేస్తున్నాడు? సీసీ కెమెరా చెక్ చేద్దాన్ని కూడా సహాయం చేయకపోతే మాత్రం మా విధానమే వేరుకుంటుంది. అతను ఉన్నప్పుడు అతను వచ్చిన 4-10 రోజులు సెలవు పెట్టి వెళ్తాడు. అతను ఉన్నదా లేదా 10 రోజులు సెలవు పెట్టి వెళ్తాడు. మరి దొంగతనం ఎట్ట? వాళ్ళు 10 రోజులు సెలవు పెట్టి వెళ్తాడు, ఆ దొంగతనం ఎట్ట? ఎట్లా చెప్పండి, మీరు చెప్పండి. మీకే మాట చెప్పొచ్చు. ఇక్కడ ముందు అమ్ముతున్నారు, గంగా అమ్ముతున్నారు, చెక్ చేయడానికి వచ్చాంట ఏం చేస్తావు? దొరికిపోయినా లాక్కెళ్తాం. ఎవరు లాక్కెళ్తున్నా, ఎవరు లాక్కెళ్తున్నాడు నాకుందా లేదా? అతను లేకపోతే మీరు ఉండేది కదా. అతను లేకపోతే తాళం వేస్తుందా? ఇల్లు ఏమైనా తాళం వేస్తుందా? పైన కొట్టి కింద కొట్టి కాదు, ఇల్లు ఏమైనా తాళం వేసిందా? తాళం వేసిందా? ఇల్లు ఏమన్నా వాళ్ళు వెళ్ళారా? ఇంటి పైన తాళం వేసి అనుకొస్తాం, తాళం లేకపోతే తీసుకెళ్తాం, అంతే ఉంది. అంట ఏం మీరందరూ ఈ ఊరోళ్ళేనా? ఎంతైనా ఈ ఊరోళ్ళేనా? నువ్వు ఇందాక అతను ఈయన అన్నప్పుడే నువ్వు ఇంకేం మాట్లాడదు. ఈయన అన్నప్పుడు ఎక్కడ నేను చూస్తా మీరందరూ కరెక్ట్ కాస్తా సార్. లేడీస్ మీద మీరు లేడీస్ మీద అవును ఎందుకు వెళ్తారు? ఎలా ఉంటారు? మీరు పర్మిషన్ లేదు కానీ నువ్వేం చేసుకుంటున్నా
కర్నూలులో క్రీడాకారులకు తన వంతు సహాయం చేస్తూ డాక్టర్ శంకర్ శర్మ ఆదర్శంగా నిలుస్తున్నారు. ట్వైకాండ్ శిక్షకుడు వెంకటేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇస్తున్నారు. కొండారెడ్డి బురుజు వద్దనున్న పార్కులో శిక్షణ తీసుకుంటున్న 40 మంది క్రీడాకారులకు అన్ని విధాలా ఉపయోగకరంగా ఉండే బ్యాగులతో పాటు పండ్లు, నీళ్ల బాటిళ్లను డాక్టర్ శంకర్ శర్మ అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్ వినియోగం వల్ల చిన్నారులు పక్కదారి పడుతున్నారని తెలిపారు. రెడీ రెడీ నా మెక్కేదను ఓకేనండి. సైకిల్ పిల్లలు ఇక్కడ అందరూ పట్టండి మా దగ్గర అండి. ఓకే పిల్లల్ని పట్టుకోండి బాబు దగ్గర సార్. ఇక్కడ చూడండి సార్, ఒకసారి వెంకటేశనా సార్ ఇట్లా చూడండి సార్. రెడీ సార్, ఇక్కడ చూడండి సార్. సార్ ఇట్లా అట్లా ఉన్నాడు సార్. ఓకే సార్, అట్టే ఉన్నాను. ఓకే ఓకే చూడండి సార్. బాబు అట్లే ఉండండి. ఓకే వెంకటేశనా ఏంటో చూడండి బాబు. ప్లేస్ కట్ట కిందికి పెట్టుకొని చూడమ్మా. రెడీ అట్లే ఉండండి. ఎవరు బాగా నచ్చేది అన్నా ఇట్లా చూడన్నా ఒక్కసారి. కిందికి చూడవద్దు, ఇట్లా చూడు సార్. ఈ తొలకెళ్ళి ఒకసారి పట్టుకోండి సార్. అది ఓకే సార్. ఓకే సార్. కొండారెడ్డి బురుజు దగ్గర ఉండే మున్సిపల్ పార్క్లో శిక్షకుడు వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో టైక్వాండో క్యాంపును శిక్షణగా వారికి ప్రారంభించి పిల్లలకు అందరికీ నా సొంత ఖర్చుతో ఈ మంచి బ్యాగులు, అంటే క్రీడా సాధనాలు క్యారీ చేయడానికి, లేదంటే స్కూలుకు కూడా పనికొచ్చే విధంగా మంచి బ్యాగులు తయారు చేసి ఇటువంటి బ్యాగులు పిల్లలకు ఇవ్వడం జరిగింది. సుమారుగా 30-40 మందికి ఈ బ్యాగు ఇవ్వడం జరిగింది. ఈ బ్యాగ్లో వీళ్ళు వాళ్ళ యొక్క వస్తువులు పెట్టుకొని క్రీడలకు సాధనకు రావాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా స్మార్ట్ ఫోన్ అడిక్షన్ ప్రబలమైంది ఇప్పుడు సమాజంలో. స్మార్ట్ ఫోన్ వల్ల చిన్నపిల్లలు విపరీతంగా చెడిపోతున్నారు. పిల్లలకు లేనిపోని అలవాట్లు వచ్చేస్తాయి. దానికి తోడు స్మార్ట్ ఫోన్ అడిక్షన్ వలన ఒబేసిటీ, సెడెంటరీ లైఫ్, లోన్లీనెస్ ఎక్కువ అవుతాయి. సోషల్ ఇంటరాక్షన్ ఉండదు. అందువలన ఈ స్మార్ట్ ఫోన్ నుంచి కొంచెంసేపు అయినా కానీ ఈ బ్రహ్మ రాక్షసి నుంచి కాపాడాలంటే పిల్లలకు స్పోర్ట్స్ గేమ్స్లో ఎంకరేజ్ చేయడం వలన వాళ్ళు చాలా ఉపయోగపడతారు. అంటే సమాజానికి ఉపయోగపడతారు. వాళ్ళ శరీర దారుఢ్యం పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, వ్యాయామం జరిగినట్టు ఉంటుంది, అదొక రకమైన ధ్యానంగా ఉంటుంది. అన్ని రకాల ఉపయోగపడే క్రీడల్లో ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్లో ఎంకరేజ్ చేయడము చాలా అవసరమని భావించి మేము పదే ఈ మార్షల్ ఆర్ట్స్ను కర్నూలు జిల్లా లెవెల్లో ఎంకరేజ్ చేస్తే రేపు కర్నూలు ప్రపంచ పటంలో కనపడాలని మా కోరిక. అదేవిధంగా చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్రూట్స్ అలాంటివి కూడా తినాలి. వాటర్ ఎక్కడంటే అక్కడ తాగకూడదు. వాటర్ బోర్న్ డిసీజెస్ లైక్ కలరా, టైఫాయిడ్, జాండీస్ ఇలాంటివి ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా సీజనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. అందుకని పిల్లలు జాగ్రత్తగా ఉండి వాళ్ళు ఈ పొద్దున్నే ఈ శిక్షణ కార్యక్రమాల్లో అటెండ్ అవుతూ వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవాలని, అదేవిధంగా శిక్షకుడు వెంకటేశ్వర్ల గారు చేసే ప్రోగ్రామ్స్ ఇంకా మరింత విజయవంతం కావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన మరి అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బాపట్ల జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవ సభలో రేషన్ మాఫియాపై ఘాటైన విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్. భారతీయ జనతా పార్టీ వారధి కావాలని కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున భారతీయ జనతా పార్టీ బాపట్ల జిల్లాలో కార్యాలయం అంటే ఒక నమ్మకాన్ని కలిగించగలగాలి. ఈ కార్యాలయంలో ఇందాకన్నా దయాకర్ రెడ్డి గారు చెప్పారు,
కార్యాలయ కార్యదర్శి ఉంటాడు. ఒక అర్జీ కలెక్టర్ ఆఫీస్లో ఏ విధంగా అయితే మనము గ్రీవెన్స్ సెల్లో కాగితం పెడితే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఒక నమ్మకంతో ఒక అర్జీదారుడు వెళ్తాడో, అదే మాదిరిగా భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వస్తే కార్యాలయ కార్యదర్శికి మనం ఒక కాగితం ఇస్తే ఆ ప్రెసిడెంట్ గారు, టౌన్ ప్రెసిడెంటో లేదా బాపట్ల కాన్స్టిట్యున్సీ కన్వీనరో ఎవరో ఒకరు ఆ కాగితం పట్టుకుని ఆ సంబంధిత కార్యాలయానికి వెళ్ళి వాళ్ళ మీద ఒత్తిడి చేసి ఆ అర్జీదారుడు తాలూకా సమస్యను పరిష్కరిస్తాడనే ఒక నమ్మకాన్ని ఈ కార్యాలయం ద్వారా మనం కలిగించాలని కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున చాలా మంది ప్రజలు అమాయకులు ప్రభుత్వ పథకాలను వినియోగించుకునేటువంటి క్రమంలో ఎన్ని కార్యక్రమాలు ఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నా, అవి వినియోగించుకునే క్రమంలో అంతిమంగా లబ్ధిదారుడు ఈ రోజుకి కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. అవగాహన లోపం, అధికారుల అలసత్వం, వీటన్నిటికీ మిచ్చిమీరినటువంటి అవినీతి, ఇవి మూడు మరి ఈ రోజున ఎంత కష్టపడి ఎన్ని ప్రక్షాళన చేసి ఎన్ని రకాలుగా ఫలాలను మనం పేదవారికి అందించాలని ప్రభుత్వం చేస్తా ఉన్నా కూడా ఈ రోజున అడ్డగోలుగా మరి వాటన్నింటినీ కూడా పక్కదారి పట్టించే కోసం. ఇవాళ మీకు ఒక్క విషయం చెప్తా ఉన్నా. నిన్న చాలా ఆర్భాటంగా జూన్ 1వ తారీఖున రేషన్ దుకాణాలని మరి ఇంతకు ముందు ఉన్నటువంటి కార్యక్రమాన్ని ప్రక్షాళన చేసి మరలా మరి అందరూ కూడా లబ్ధిదారులందరూ కూడా రేషన్ తీసుకొచ్చినటువంటి విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందాం. కానీ చాలామంది చాలా ఆర్భాటంగా చేశారు. కానీ ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా, ఎంతమంది ఎన్ని రేషన్ షాపుల్లో ఎంతమంది లబ్ధిదారులు స్వయంగా వచ్చి మరి రేషన్ తీసుకుంటున్నారా, వాళ్ళకి డబ్బులు ఇచ్చి రేషన్ ఇవ్వకుండా వెనక పంపిస్తున్నారా, అటువంటిది మనం ఆలోచించేయాలి. గట్టిగా ప్రశ్నించవలసిన చోట ఇవాళ మనం అధికారంలో ఉన్నాం, భాగస్వామ్యంగా ఉన్నామని జరిగేటువంటి తప్పుల్ని తలదించుకొని వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. మనం ఎప్పుడు కూడా మన పార్టీ తరఫున మనం ప్రజల పక్షానే నిలబడాలా. తప్పు జరిగినప్పుడు తప్పని ప్రశ్నించాలా. ఆ ప్రశ్నించలేనటువంటిప్పుడు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా, ఏ బాధ్యతలో ఉన్నా దానికి విలువ లేదనేటువంటిది నా అభిప్రాయం. ఇవాళ రేషన్ మాఫియా అడ్డగోలుగా నడుస్తూ ఉంది. ప్రశ్నించేవాళ్ళు లేరు ఈ రోజున. ఒక్కొక్క నియోజకవర్గాల్లో, ఒక్కొక్క మండలాల్లో మరి వచ్చేటువంటి లబ్ధిదారులకి రేషన్ ఇవ్వకుండా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఇస్తా ఉంది, నరేంద్ర మోడీ గారు ఏ ఉద్దేశంతో ఈ రోజున పేదవారికి, ప్రతి వారికి మరి వారికి ఆహార భద్రత కల్పించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి బియ్యాన్ని తక్కువ రేటుకి బియ్యాన్ని అందిస్తూ ఉంటే మరి వాళ్ళ రేషన్ షాపుల్లో విజయశాంతి గారికి క్యాబినెట్లో స్థానం కల్పించాలని రాజనాల శ్రీహరి డిమాండ్. సోనియా గాంధీ గారికి మరియు రాహుల్ గాంధీ గారికి కేసీ వేణుగోపాల్, నటరాజ్, సీఎం రేవంత్ రెడ్డి గారికి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి, డైనమిక్ లేడీ స్టార్ కాపరింగ్ విజయశాంతికి క్యాబినెట్లో స్థానం కల్పించాలని, వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో సబితా ఇంద్రారెడ్డికి హోంమంత్రికి ఇవ్వడం జరిగింది. అదే తరహాలో విజయశాంతి బీసీ మహిళా హోంమంత్రి పదవి ఇవ్వాలని గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి డిమాండ్ చేశారు. రాజనాల గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాములమ్మకు కేబినెట్ స్థానం కల్పిస్తారా? తప్పకుండా విజయశాంతి గారికి కేబినెట్ లో స్థానం కల్పించాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టాని సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, కేసీ వేణుగోపాల్ గారిని, నటరాజ్ గారిని, సీఎం రేవంత్ రెడ్డి గారిని, పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు నేను ప్రత్యేకంగా నా యొక్క 30 సంవత్సరాల రాజకీయ అనుభవంతో నేను వారిని వేడుకుంటున్నాను. తప్పకుండా విజయశాంతి గారికి ఇప్పుడున్న వచ్చే కేబినెట్ లో తప్పకుండా అవకాశం కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్టార్ క్యాంపెయినర్ అవసరం. అటువంటి తరుణంలో విజయశాంతి గారికి కేబినెట్ స్థానంలో కల్పించి హోంశాఖ మంత్రి ఇచ్చి, గతంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైతే సబితా ఇంద్రారెడ్డి గారికి ఇచ్చారో అలా మళ్ళీ ఇప్పుడు విజయశాంతి గారికి హోంశాఖ మంత్రి ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీని కాపాడాల్సిందిగానే అందరినీ విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటున్నాను. వెన్నుపోటు అనే పదానికి నిల్వెత్తు నిదర్శనం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకటే ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరుగుతుంది. నిజానికి వెన్నుపోటు అనే పదానికి నిల్వెత్తు నిదర్శనం జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు.
చేయడానికి రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి అని ముఠాకి పిలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు, ఇది జూన్ 4 వెన్నుపోటు దినోత్సవం కాదు, ప్రజా రాజ్యానికి పట్టం కట్టిన రోజు, ప్రజా తిరుగుబాటు రోజు, అవినీతి పరిపాలన మీద ప్రజా తిరుగుబాటు రోజు. అదే రకంగా విజ్ఞులు మరి విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు కోరుకున్న రోజు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. వెన్నుపోటుకి పేటెంట్ రైట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిదే. ఎందుకంటే ఈరోజు సొంత బాబాయిని గొడ్డలతో నరికి రక్త సంబంధానికి మీరు వెన్నుపోటు పొడిచారు. అదే కాకుండా తల్లిని చెల్లిని కూడా ఆస్తి కోసం తరివేసి వైసీపీ గౌరవ అధ్యక్ష పదవి నుంచి ఆవిడని తొలగించి వెన్నుపోటు పొడిచారు. అదే కాకుండా 5 సంవత్సరాల పాలనలో 85% హామీల్ని ఎగనామం పెట్టి ప్రజలకు ఎన్నుపోటు పొడిచారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మొత్తం ఆంధ్ర రాష్ట్రం దోచేద్దామని చెప్పి ప్లాన్ చేశారు. మీకు అది కుదరకుండా చేశాము. అదే కాకుండా మద్యపానం నిషేధం చేస్తామని చెప్పి మరి కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి చాలా మంది ప్రజల ఆరోగ్యం మీద వెన్నుపోటు పొడిచారు. అదే రకంగా మెగా డిఎస్సి చేస్తామని చెప్పి ఒక్కరు కూడా మెగా డిఎస్సి పోస్టులు ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి యువతకి వెన్నుపోటు పొడిచారు. అదే కాకుండా బీసీలు ఎస్సీలు మైనార్టీల యొక్క సబ్ ప్లాన్ నిధులను కూడా దారి మళ్లించి మరి సామాజిక న్యాయాన్ని కూడా వెన్నుపోటు పొడిచారు. అన్నా క్యాంటీన్లు రద్దు చేసి కార్మికులకు, విద్యార్థులకు, బాటసారులకు అందరికీ కూడా మీరు వెన్నుపోటు పొడిచారు. చివరికి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఫౌండర్ శివకుమార్ నిర్మించుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా కబ్జా చేసి ఈ రోజు ప్రజల్ని దారి మళ్లించడానికి దారి మళ్లించడానికి మీరు చేస్తున్న ప్రయత్నం ఎప్పటికీ విఫలమే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకమే 16,374 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మాట నిలబెట్టుకున్న వ్యక్తి మా నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్న 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 4,000 చేశారు. దీపం పథకం ద్వారా 3 సిలిండర్లు ప్రతి మహిళకి అందించారు. అదే కాకుండా అధికారంలోకి రాగానే రోడ్లన్నింటినీ కూడా మరి ఎక్కడ గుంతలు పడినా పూర్తి చేశారు. వర్షాలకు వచ్చి కొట్టుకుపోతున్నా నిరంతర ప్రక్రియ కింద మరి రోడ్లని ఎప్పటికప్పుడు పూడుస్తున్నారు. ఇది గత ప్రభుత్వంలో ఎప్పుడు చేయని ప్రక్రియ. ఇప్పుడు నిరంతర ప్రక్రియ కింద రోడ్లను పూడుస్తున్నారు. అదే కాకుండా మరి మత్స్యకారులకి 217 జీవో క్యాన్సిల్ చేసి ఒక్క సంవత్సరంలోనే 70% హామీలు మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రోజు ఖచ్చితంగా చేసింది అని చెప్పి గుండె మీద చేసుకుని ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, కూటమి ప్రభుత్వం, అదే రకంగా అందరూ ప్రజలు కూడా ఈ రోజు నమ్ముతున్నారు. ఒకటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఏంటంటే సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా చంద్రబాబు నాయుడు గారు తమ పాలనలో తీసుకెళ్తున్నారు. ఈ సంక్షేమాన్ని అభివృద్ధిని దారి మళ్లించని ప్రజా దృష్టిని దారి మళ్లించడానికి వాళ్ళ కుంభకోణాలు బయటపడుతుంటే, ఒక్కొక్క కుంభకోణం బయటపడుతుంటే వాటి నుంచి ప్రజా దృష్టిని దారి మళ్లించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఠ చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ వాళ్ళని ప్రజలు ఇప్పటికే తిప్పికొట్టారు. అలీబాబా 11 దొంగలు మాత్రమే మిగిలారు. వాళ్ళు కూడా నెక్స్ట్ టైం ఉండరు. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పాలన కోరుకుంటున్నారు. ప్రజలు కూడా దీన్ని గుర్తించి సంక్షేమానికి, అభివృద్ధికి కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి అడుగులు వేయాలి అని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం ఎస్సీ కాలనీలో జరిగిన తీవ్ర రోడ్డు ప్రమాద ఘటన స్థలాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తనిఖీ చేశారు. ప్రమాద స్థలాన్ని చేరుకొని ఎంపీ అక్కడి బాధితులను పరామర్శించి ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఎంపీ వెంటనే జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే గారికి ఫోన్ చేసి అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి వస్తున్నారా? ఎస్హెచ్ఓ వెహికల్ సార్. ఏంటి ఎస్హెచ్ఓ అండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? 1 అవర్ అవుతున్నారు. 2 గంటలు సార్. ఫస్ట్ అడ్రస్ దిస్ అండి. ముగ్గురు ఉన్నారు సార్. అందులో రెస్పాన్స్ టీమ్
ఒకళ్ళని పట్టుకున్నారంట కదా, న్యాయం చేద్దామని ఆలోచన. అది కాదండి, మీరు ఫస్ట్ అడ్రస్ దట్ ఇమీడియట్లీ వదిలేస్తారు. ఇక్కడనే ఒక 2 days ఉంటుంది. ఇక్కడనే డెడ్ బాడీ ఇక్కడ ఎవరో గుద్దేసిపోయిన ఊరితోనే మా ప్రొఫెసర్ వాళ్ళు 1 hour సార్. 1 hour దాటి 45 minutes కూడా పట్టదు, 10 నిమిషాలలో రావచ్చు. 5 నిమిషాలు రావచ్చు సార్. నేను రాత్రి అయితే మళ్ళీ 6 నెలల దగ్గర